ఇటీవల హోమ్ మినిస్టర్ అనిత గారు స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒక మాట అన్నారు. ఒక బ్రోకరు తిరుమల కొండ మీద నుంచి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి లెటర్లన్నీ నాకు ఇవ్వండి, ఆ లెటర్ల ఆధారంగా నేను దర్శనాలు అవి చేయించుకుంటాను, మీ వాళ్ళు ఎప్పుడైనా వస్తే నేనే తీసుకెళ్లి దర్శనాలు చేయిస్తాను, మీకు నెలకి ఇన్ని లక్షల రూపాయల డబ్బులు ఇస్తాను అని చెప్పి నాతోనే బేరం మాట్లాడాడు. బేరం మాట్లాడటమే కాదు, మిగిలిన మంత్రులతో ఒప్పందాలు కూడా చేసుకున్నాను, మీరు పెండింగ్ లో ఉన్నారు కాబట్టి మీతో కూడా ఒప్పందం చేసుకుందామని చెప్పి వచ్చానని చెప్పి స్వయంగా హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి సమక్షంలో, అది కేబినెట్ మీటింగా వేరే మీటింగా నాకు తెలియదు, మీడియాలో రిపోర్ట్ అయింది. ఇవన్నీ పత్రికల్లో వచ్చినటువంటి దాన్ని, ఇది సీరియస్ కాదా? అసలు మంత్రులనే ఒప్పందాలు చేసుకునేంత స్థాయిలో బ్రోకర్లు ఉంటే, హోమ్ మినిస్టర్ దగ్గరికే వెళ్లి మాట్లాడేంత శక్తి కలిగినటువంటి బ్రోకర్లు కొండ మీద ఉంటే దీన్ని పరిగణలో పెట్టుకోరా? ఈ రోజు అందుకని నేను అనేది అంటే, హోమ్ మినిస్టర్ చేయాల్సినటువంటి పని ఏమి, ఆ బ్రోకర్ ను పట్టుకొని కేసు పెట్టి వాడిని బొక్కలో పెట్టి నీ వెనకాల ఎవడోడు ఉన్నాడు, నీ కథ ఏంది, ఎంతమంది ఇట్లాంటి బ్రోకర్లు ఉన్నారు అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా సమంజసమైనటువంటి కాదు. ఆయన ఒప్పందం చేసుకున్నటువంటి మంత్రులు ఎవరు పేర్లు బయట పెట్టాలి కదా, వాళ్ళపైన యాక్షన్ పేర్లు బయట పెట్టాలి, చర్చ చేయాలి, లేదా వచ్చినటువంటి జైలుకి పంపించాలి కదా, ఇది కీలకమైంది.